వెల్కమ్ బ్యాక్. బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమలలో నకిలీ ఐఏఎస్ అధికారి నరసింహారావును టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జాయింట్ సెక్రటరీ హోదాలో శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనానికి నకిలీ అధికారి సిఫార్సు లేఖ సమర్పించారు. అతడి వైఖరిపై అనుమానంతో ఈవో కార్యాలయం సిబ్బంది విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. వారు నరసింహారావును అదుపులోకి తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో విజయవాడ, గుంటూరులోనూ నరసింహారావు ఇదే తరహా మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. చెప్పేది రోన్ కాదు, జస్ట్ నా రైట్స్ ఏవైతే ఉన్నాయో చెప్పాలి. ప్లీజ్ అండి, దీని మీద అవసరం క్రిమినల్ అయిపోతాను. తిరుమలలో నకిలీ ఐఏఎస్ అధికారి నరసింహారావును టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జాయింట్ సెక్రటరీ హోదాలో శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనానికి నకిలీ అధికారి సిఫార్సు లేఖ సమర్పించారు. అతడి వైఖరిపై అనుమానంతో ఈవో కార్యాలయ సిబ్బంది విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. వారు నరసింహారావును అదుపులోకి తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో విజయవాడ, గుంటూరులోనూ నరసింహారావు ఇదే తరహా మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి. తిరుమలలో నకిలీ ఐఏఎస్ అధికారిని అరెస్ట్ చేసినట్టు తెలిసింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో నిత్యం కూడా ఎంతో మంది వీఐపీలు వస్తూ ఉంటారు. అయితే దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఐఏఎస్లు కావచ్చు, లేదా ఐపీఎస్లు కావచ్చు, లేదంటే రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా వస్తుంటారు. వీళ్ళందరినీ కూడా వాళ్ళకందరికీ కూడా టీటీడీ వీఐపీ దర్శనాలు కల్పిస్తుంది. ఉదయం తెల్లవారుజామున దాదాపుగా 2000 నుంచి 3000 మందికి టీటీడీ దర్శనం కల్పిస్తూ ఉంటుంది. అయితే వీళ్ళు ముందుగా సిఫారసు లేఖలు తీసుకొని వస్తారు. అదేవిధంగా సొంతంగా వస్తే సెల్ఫ్ కింద ఇక్కడికి వచ్చి తిరుమల టీటీడీ ఈవో కార్యాలయంలో అక్కడ సబ్మిట్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇష్యూ ఏంటంటే ఐఏఎస్ నరసింహమూర్తి అనేటువంటి ఒక వ్యక్తి ఢిల్లీకి సంబంధించినటువంటి గవర్నమెంట్, అంటే అక్కడ ప్రభుత్వంలో జాయింట్ సెక్రటరీ హోదాలో నేను పనిచేస్తున్నాను, నేను సొంతంగా తిరుమలకు వస్తున్నాను, కాబట్టి నాకు, నా కుటుంబ సభ్యులకి దర్శనం కల్పించాల్సిందిగా ఒక లెటర్ పంపడం జరిగింది. ఆ లెటర్ తీసుకున్నటువంటి టీటీడీ అధికారులు ఆయనకి హైలీ ప్రోటోకాల్ దర్శనం, ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ఆయనకి గౌరవంగా ఆయనకి దర్శనం ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే వాళ్ళు ఎక్కడో అనుమానం వచ్చినటువంటి అధికారులు వెంటనే దానిపైన ఢిల్లీకి సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరిపిన నేపథ్యంలో అతను అసలు అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ క్యాడర్ కి సంబంధించినటువంటి ఎక్కడ కూడా అతను విధులు నిర్వహించడం లేదంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అందువల్లనే ఆయన్ని అనుమానించి ఆయన ప్రస్తుతానికి అంటే దర్శనానికి వెళ్లే సమయంలో, అంటే అతనితో పాటు కొంతమంది స్నేహితులు రావడం జరిగింది. ఆయన అదే సమయంలోనే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కి వెళ్లిన వెంటనే అక్కడ ఆయన అదుపులోకి తీసుకుని వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను గతంలో కూడా విజయవాడ కావచ్చు, లేదంటే వైజాగ్ ఇట్లా ప్రముఖ ఆలయాల్లో ఇలాంటి లెటర్లు పెట్టుకుని సొంతంగా నేను తిరుమలకి దర్శనం, అంటే దేవస్థానాలకు దర్శనానికి వస్తున్నానంటూ కూడా చేసినటువంటి విచారణలో తెలియదు. ప్రస్తుతానికి అతని పైన తిరుమల 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అతను అరెస్ట్ చేయడం జరిగింది. కిరణ్ భాయ్. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.